ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము 47వ వచనం అండి. నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. అవునండి, అన్ని జనుల కంటే దేవుణ్ణి గుర్తెరగని వారికి వెలుగుగా ఉంచుతాను అంటున్నాడు దేవుడు. ఎలాగంటే, ఇజ్రాయెల్ మీరు 2 తలంపులతో ఎన్నాళ్ళు ఉంటారు, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుందాం రండి అని ఏలియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సవాలు విసిరినప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక చోట కూడుతారండి. బయలుదేవతను ఆరాధించే వాళ్ళేమో ఒక సైడు, నిజమైన దేవుడిని ఆరాధించే ఏలియా ఒక సైడు ఉన్న పేర్చి అక్కడ ఉన్నప్పుడు, మీ దేవతకి మీరు ఆరాధన చేయండి, మీ దేవత వచ్చి అగ్నితో ఆ కట్టెల్ని దహిస్తే నేను మీ దేవతని ఆరాధిస్తానని ఏలియా చెప్తారండి. వారు వాళ్ళ దేవతని ఆరాధిస్తూ ఉండగా మంట కూడా రాదండి, అసలు ఆ కట్టెలు కూడా తగలబడవు. అంటే నిజమైన దేవత కాదు కదా, ఏదో వాళ్ళు ఒక రాయిని చేసుకొని ఆరాధించుకుంటూ ఉన్నారు. సరే, వాళ్ళ టైం అయిపోయింది. ఇక ఏలియా టైం వచ్చినప్పుడు ఏలియా మోకరించి ప్రార్థన చేయగానే ఆకాశము నుండి అగ్ని దహించిందండి. ఆ కట్టెలన్నీ కాలిపోయినాయండి. నిజమైన దేవుని గుర్తిరిగి బయలుదేవతను ఆరాధించే వాళ్ళు నిజమైన దేవుడు యెహోవాయే అని దేవుని వైపు తిరిగారండి. అవునండి, అన్ని జనులకు ఏలియాని ఒక వెలుగుగా నిలబెట్టాడు. మరి నీవు అన్ని జనులకు సువార్త ప్రకటిస్తున్నావా? చెప్పండి, సువార్త ప్రకటిస్తున్నావా? వెలుగుగా ఉంటున్నావా? నీ క్రియలు బాగుంటున్నాయా? ఒక్కసారి సరి చేసుకుందాము. దేవుడు ఈ వాగ్దానం దీవించును గాక. ఆమేన్.